వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రావులపాలెంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదివారం పరిశీలించారు. రావులపాలెంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి అదనపు బస్టాండ్ నిర్మాణం చేపట్టాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బండారు ఏపీ ఎస్ఆర్టీసీ గ్యారేజ్ను సందర్శించారు. అదనపు బస్టాండ్ నిర్మాణానికి అక్కడ స్థల పరిశీలన చేశారు. గ్యారేజ్ స్థలంలో అదనపు బస్టాండ్ నిర్మాణం ద్వారా ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. బ్రహ్మాండంగా ఉంటుంది. మళ్ళీ మల్లెదూడ కట్టుకుంటే 200 మీటర్లు ఆపోజిట్ ఏది ఈ రోడ్డుకి ఎలాగైతే ఏదైనా ఆ పక్కకి వెళ్ళాలన్నా డైరెక్ట్ వెళ్ళిపోద్ది, కానీ ఇతర పక్కకి వెళ్ళాలంటే ఇంకా మళ్ళీ నుంచి తిరిగి రావాలి. మళ్ళీ 10 నిమిషాలు గ్యారేజ్ దగ్గర ఉన్నాను. గ్యారేజ్ చూసి ఇందులో పడి ఉన్నాయి ఇంకా లోతు, కానీ జంగిల్లో ఇదంతా లెవెలింగ్ చేయాలి. ఇక్కడ బస్ స్టాండ్ కూడా ఇక్కడ కొద్దిగా ముందు టెంపరీగా షిఫ్ట్ చేసుకొని ఇక్కడ నుంచి కొంత యాక్టివిటీ చేద్దామని అనుకుంటున్నాము. ఈ వెహికల్స్ అన్నీ ఎలా డిస్పోజల్ చేసుకోవాలో ప్రాసెస్ చూసుకోండి. మీరు గంజాయి ఆటోలు లేకపోతే పాడైపోయి అన్నీ ఇంకా కానీ మీ ప్రొసీజర్ ప్రకారం క్లోజ్ చేసుకోవాలి కదా. మరి ఆప్షన్ పెడతారు లేదా అలా చేస్తారు. మళ్ళీ ఇలా తీసుకెళ్ళి అక్కడ పెట్టాలంటే ఇబ్బంది కదా, అన్ని ఫిల్లింగ్ చేయాలండి. మీరు క్లోజ్ దాన్ని డిస్పోజల్ తీసుకోవడం పెట్టాలి. ఒకసారి దాన్ని ఈ క్లోజ్ చేసేసుకుంటే మీరు తీసేస్తే ఫిల్లింగ్ ప్రొవైడ్ చేస్తారు. సమ్మర్ కదా, ఇప్పుడు ఈ మేలో చేయకపోతే అవుతాం. ఇంకా ఏదో అడ్రస్ కోటింగ్ చేయాలి. ఈ మేలో అయిపోతే నెమ్మదిగా మనకుంటే అవసరం కానీ స్వరూపం రాదు. ఇక్కడ ఈ మెటీరియల్ అలాగే రాదు. సరే, ఏమండి ఈ పక్క ఎన్ని పెట్టుకుని షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకుంటాం, లేదా మీ ఆఫీస్ కాంప్లెక్స్ ఏదో పెట్టుకుంటాం. పార్కింగ్ పెట్టుకుంటాం. కార్ పార్కింగ్, ఆటో పార్కింగ్, సైకిల్ పార్కింగ్ పెట్టుకుంటాం. ఇది అది అవుట్ ఇస్తాం. బ్రహ్మాండంగా ఉంటుంది. ఇందులో పడి ఉన్నాయి ఇంకా లోతు, కానీ జంగిల్లో ఇదంతా లెవెలింగ్ చేయాలి. ఇక్కడ బస్ స్టాండ్ కూడా ఇక్కడ కొద్దిగా ముందు టెంపరీగా షిఫ్ట్ చేసుకొని ఇక్కడ నుంచి కొంత యాక్టివిటీ చేద్దామని అనుకుంటున్నాము. ఈ వెహికల్స్ అన్నీ ఎలా డిస్పోజల్ చేసుకోవాలో ప్రాసెస్ చూసుకోండి. మీరు గంజాయి ఆటోలు లేకపోతే పాడైపోయి అన్నీ ఇంకా కానీ మీ ప్రొసీజర్ ప్రకారం క్లోజ్ చేసుకోవాలి కదా. మరి ఆప్షన్ పెడతారు లేదా అలా చేస్తారు. మళ్ళీ ఇలా తీసుకెళ్ళి అక్కడ పెట్టాలంటే ఇబ్బంది కదా, అన్ని ఫిల్లింగ్ చేయాలండి. మీరు క్లోజ్ దాన్ని డిస్పోజల్ తీసుకోవడం పెట్టాలి. ఒకసారి దాన్ని ఈ క్లోజ్ చేసేసుకుంటే మీరు తీసేస్తే ఫిల్లింగ్ ప్రొవైడ్ చేస్తారు. సమ్మర్ కదా, ఇప్పుడు ఈ మేలో చేయకపోతే అవుతాం. ఇంకా ఏదో అడ్రస్ కోటింగ్ చేయాలి. ఈ మేలో అయిపోతే నెమ్మదిగా మనకుంటే అవసరం కానీ స్వరూపం రాదు. ఇక్కడ ఈ మెటీరియల్ అలాగే రాదు. సరే.